హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ ప్రాంక్ కేక్. చూడటానికి ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఇది నిజమైన కేక్ కాకుండా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? మరి చూడటానికి అలా ఉంటేనే కదా అది నిజం కేక్ అనుకొని కట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ప్రాంక్ కేక్ అని అందరికీ తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ కేక్తో ప్రాంక్ అయితే మా చెల్లి మీద చేశానన్నమాట. తన బర్త్డే 1 వీక్ ముందు నీకు ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తానని చెప్పి ఇలాగా నేను ప్రాంక్ కేక్ అయితే ప్లాన్ చేశాను. డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటానికి లోపల ఒక సర్ప్రైజ్ మెసేజ్ కూడా పెట్టాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే నేను ఈ కేక్ని ఎలా చేశాను, మీరు నెక్స్ట్ టైం ఎవరినైనా ప్రాంక్ చేయడానికి మీరు ఎలా ప్లాన్ చేయాలి అనేది మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే సీక్రెట్ మెసేజ్ కవర్ చేయడం కోసం స్క్రాంబుల్డ్ సెమీ ఎగ్ని చేశాను. దానికోసం డబుల్ బాయిలింగ్ మెథడ్ కానీ మైక్రో ఓవెన్ కానీ యూజ్ చేసి మిల్క్ చాక్లెట్ని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. తర్వాత పర్ఫెక్ట్గా సెమీ ఎగ్ షేప్ రావడం కోసం నేను ఇక్కడ కిండర్ జాయ్ మౌల్డ్ని యూజ్ చేశాను. తర్వాత స్పూన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్క్రాంబుల్డ్ డిజైన్ వచ్చేలాగా మనము ఇలాగ లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది. ఈలోపు మనము వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ చాక్లెట్ని ఆల్రెడీ సెట్ అయిన మిల్క్ చాక్లెట్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఏమైనా చాక్లెట్స్ బిస్కెట్స్ తిన్నప్పుడు ఇలాంటి మౌల్డ్స్ ఉంటే పడేయకుండా దాచిపెట్టుకుంటే ఇన్నోవేటివ్ రెసిపీస్కి ఉపయోగపడతాయి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. తర్వాత మనం డీమోల్డ్ చేసాము అంటే ఈజీగా వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన స్క్రాంబుల్డ్ సెమీ ఎగ్ రెడీ అయింది. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇక్కడ నేనైతే ఇన్స్టాంట్ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. మీరు విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయినా ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేసి విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనిని బాగా విస్క్ చేసుకోవాలి. దానికోసం ఎలక్ట్రిక్ బ్లెండర్ అయినా హ్యాండ్ విస్కర్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంది, సో ఈరోజు నేను ఇది యూజ్ చేస్తున్నాను. హై స్పీడ్ మీద మనం విస్క్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ విస్కర్తో ఈ ప్రాసెస్ని చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే మీరు ఐస్ బౌల్ని కింద ఉంచి దానిపైన ఈ బౌల్ని ఉంచి ప్రాసెస్ని చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టాంట్ విప్ టాపింగ్ తీసుకున్నాను కాబట్టి ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. మీరు తీసుకున్న కంపెనీని బట్టి అక్కడుండే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఒక 50% వరకు అయితే అయిపోయింది. ఇంకొంచెం సేపు మనం విస్క్ చేసుకున్నాము అంటే మనకు కావాల్సిన స్టిఫ్ పీక్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ ప్రాంక్ కేక్ చేయడం కోసం విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బటర్ క్రీమ్తో అయినా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. మా చెల్లికి కూల్ కేక్స్ అంటే ఇష్టం అనమాట, అందుకే నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ మనకు కావాల్సిన స్టిఫ్ పీక్స్ అయితే వచ్చేసాయి. చూడండి, క్రీమ్ ఏమాత్రం కూడా కింద పడటం లేదు, అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు హాఫ్ క్వాంటిటీ వరకు సపరేట్గా ఇంకో బౌల్లో తీసుకొని అందులో పింక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ కేక్ రెడీ చేసే ముందు మా చెల్లిని అడిగాను నీకు ఎలాంటి కేక్ కావాలి అని. తను ఏమని చెప్పిందంటే వెనీలా కూల్ కేక్ కావాలి అండ్ పైన ఫిల్లింగ్ మొత్తం కూడా పింక్ కలర్లో ఉండాలి, అది కూడా వెనీలా ఫ్లేవర్ అని చెప్పింది. అందుకే నేను ఇలా రెడీ చేశాను. అండ్ లోపల ఒక మెసేజ్ పెడతానని చెప్పాను కదా, ఇక్కడ నేనైతే ఇలాగ మెసేజ్ అయితే రాశాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఒక టర్నబుల్ టేబుల్ తీసుకొని దానిపైన కార్డ్బోర్డ్ ఉంచాను. ఇప్పుడు స్క్రాంబుల్డ్ సెమీ ఎగ్ తీసుకొని దాని కింద సీక్రెట్ మెసేజ్ని ప్లేస్ చేయాలని నా ప్లాన్ అనమాట. సో అదే విధంగా నేనైతే సీక్రెట్ మెసేజ్ని ఎగ్ కింద ప్లేస్ చేశాను. మనం ఐసింగ్ చేసేటప్పుడు ఈ ఎగ్ కదలకుండా ఉండాలి. ఇంకా వెంటనే వైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొంచెం అప్లై చేసి దానిని కార్డ్బోర్డ్కి స్టిక్ చేద్దాం అనుకున్నాను. ఇలాగ నేను స్క్రాంబుల్డ్ సెమీ ఎగ్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే మా చెల్లికి పినాటా కేక్స్ అంటే ఇష్టం అనమాట. సో రొటీన్గా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా ఇలాగ పినాటా కేక్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సెమీ ఎగ్ షెల్ లాగా చేశానమాట. సో దట్ పినాటా కేక్ బ్రేక్ చేసేటప్పుడు వచ్చే ఎక్స్పీరియన్సే ఈ షెల్ని బ్రేక్ చేసేటప్పుడు కూడా వస్తుందనేసి నేను ఇలా ప్లాన్ చేశాను. నెక్స్ట్ కేక్ని డిజైన్ చేయడం కోసం నేనైతే ఇక్కడ కేక్ టీని తీసుకున్నాను. దానినైతే రివర్స్ చేసి ఇలాగ ప్లేస్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది, కానీ మనం ఐసింగ్ చేసేటప్పుడు మూవ్ అవుతూ ఉంటే మనం పర్ఫెక్ట్గా ఐసింగ్ ఫినిష్ చేయలేము. సో నేనైతే వెంటనే విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసి దాన్నైతే కార్డ్బోర్డ్కి స్టిక్ చేశాను.
మీకు అవైలబుల్లో ఉన్న ఏదో ఒక బౌల్ని తీసుకొని ఇలా ప్రాంక్ కేక్ని ప్లాన్ చేయండి. ఫస్ట్ వైట్ విప్పింగ్ క్రీమ్ని తీసుకొని పైన మొత్తం కూడా ఒక లేయర్ లాగా అప్లై చేశాను. మనం డైరెక్ట్గా పింక్ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు, కానీ ఇలా వైట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఏ కలర్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పింక్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని టిన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేయాలి. యాక్చువల్గా మనం కేక్స్కి అయితే చాలా ఈజీగా ఐసింగ్ చేసుకోవచ్చు, కానీ ఇలాగ ప్రాంక్ కేక్ చేయాలి అంటే విజిల్స్కి కానీ టిన్స్కి కానీ అప్లై చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. సరదాగా ఎవరినైనా ప్రాంక్ చేయడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుందనేసి 55 మినిట్స్ వచ్చిన వీడియోని డిక్రీజ్ చేసి ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చాను. మీ ముందుకి ఏదైనా ఒక రెసిపీ వీడియో తీసుకురావాలి అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. నార్మల్గా ఇంట్లో ఏదైనా రెసిపీ చేయాలి అంటే చకచకా చేసేయచ్చు, కానీ దానిని షూట్ చేయాలి అంటే దాని వెనక వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాంక్ కేక్ వీడియో అయితే 5 months బ్యాక్ అనమాట. 2 months ముందు ఆల్రెడీ ఒకసారి మొత్తం ఎడిట్ చేశాను. సేవ్ చేసే టైంలోనే ఎడిట్ చేసిన వీడియో మొత్తం కూడా పోయిందనమాట. అయినా కూడా ఏదైనా అకేషన్స్ అప్పుడు సరదాగా ఎవరి మీదైనా ప్రాంక్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాను. సో ఈ విధంగా ఏ వీడియోని అప్లోడ్ చేయాలి అన్నా దాని వెనక హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. చూడటానికి సింపుల్గా ఉండొచ్చు, బట్ దాని వెనక కష్టం ఎక్కువగానే ఉంటుంది. యూస్ఫుల్గా ఉండే వీడియోస్ని మీ ముందుకి తీసుకురావటం కోసం ప్రతి ఒక్క యూట్యూబర్ పడే కష్టం అన్నమాట ఇది. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అండ్ కమెంట్ ఇచ్చారు అంటే మా యూట్యూబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఐ హోప్ ఇప్పటి నుంచి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క రెసిపీని కూడా పూర్తిగా చూసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇక్కడ నేను మీతో మాట్లాడేలోపే ఆల్మోస్ట్ టిన్ మొత్తానికి కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేయటం అయిపోయింది. ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని మరొక్కసారి అప్లై చేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. సో ఈ విధంగా టిన్ మొత్తం కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేశాను. చుట్టూరు ప్లెయిన్గా ఉంచటం రొటీన్గా ఉంటుంది అనిపించింది. సో స్క్రాపర్ తీసుకొని ఈ విధంగా లైన్స్ని డిజైన్ చేశాను. చుట్టూరు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత పైన కూడా స్మూతన్ చేశాను. మీ దగ్గర కేక్ టూల్స్ లేకపోయినా స్పూన్తో చేసుకోవచ్చు. కేక్ టాప్ కూడా ప్లెయిన్గా ఉండకుండా నేను ఇలా ప్యాలెట్ తీసుకొని స్ట్రైప్స్ లాగా చేశాను. మీకు నచ్చిన డిజైన్లో మీరు కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను జస్ట్ నాకు వచ్చిన థాట్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు కార్డ్బోర్డ్ మీద ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ మొత్తాన్ని కూడా వైప్ అవుట్ చేయాలి. ఇప్పుడు కేక్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లు అయితే పైన కింద టిన్ ఈజీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దాన్ని కవర్ చేయటం కోసం నేను ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని స్టార్ నాజిల్ తీసుకొని దాంట్లో పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసి పైన కింద కూడా బార్డర్ ఇచ్చాను. సో చూడటానికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు పైన కొంచెం డిజైన్ చేసుకోవాలి. మా చెల్లి ఏమని చెప్పిందంటే రౌండ్గా పెద్ద పెద్ద డ్రాప్లెట్స్ ఉండాలి, అది కూడా వైట్ కలర్లో అని చెప్పింది. సో నేనైతే ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని రౌండ్ నాజిల్ తీసుకొని దాంట్లో వైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఈ విధంగా నేను తనకు కావాల్సినట్లుగా పెద్ద పెద్ద డ్రాప్లెట్స్ అయితే ఇచ్చాను. బర్త్డే కోసం కాబట్టి హ్యాపీ బర్త్డే బోర్డు అయితే పెట్టాను. ఇప్పుడు తను చెప్పిన కేక్ డిజైన్ రెడీ అయింది, బట్ కొంచెం ఏదైనా యాడ్ చేయాలనిపించింది. ఇంకా నేనైతే అబ్బాయి అమ్మాయి షో పీసెస్ని తీసుకొని వాటిని ఇలా కేక్ మీద ప్లేస్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ గ్రాస్ మధ్యలో ఉన్నట్లుగా చేయాలి అనిపించింది. ఇంకా వెంటనే మిగిలిన విప్పింగ్ క్రీమ్లో కొంచెం గ్రీన్ కలర్ని యాడ్ చేసి, నా దగ్గర గ్రాస్ నాజిల్ కానీ లీఫ్ నాజిల్ కానీ లేదనమాట, ఇంకా సిజర్స్ తోటి వి షేప్లోకి కట్ చేసి ఈ విధంగా గ్రాస్ లాగా డిజైన్ చేశాను. సో ఈ విధంగా మీకు ఆన్ ది స్పాట్ ఏ ఐడియా వస్తే ఆ ఐడియాని డిజైన్ చేసుకోవటమే. నేనైతే ఐసింగ్ చేయటంలో అంత పర్ఫెక్ట్ కాదు, కానీ ట్రై చేస్తే అదే వస్తుంది కదా, సో అలా ట్రై చేస్తూ ఉంటామన్నమాట. సో ఈ విధంగా గ్రాస్ బార్డర్ ఇచ్చేసిన తర్వాత నేను డిజైన్ చేయాలనుకున్న కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫినిషింగ్ టచ్గా సిల్వర్ బాల్స్ని కొంచెం స్ప్రింకిల్ చేశాను. సో ఫైనల్గా ఈ విధంగా అయితే ప్రాంక్ కేక్ రెడీ అయిపోయింది. వీడియోని స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు చూశారు కదా, సో మా చెల్లి ఈ కేక్ని ఎలా కట్ చేసిందో కూడా చూసేయండి.
ఫస్ట్ అయితే మా చెల్లి కేక్ చూసిన వెంటనే చాలా బ్యూటిఫుల్గా ఉందని ఎక్సైటింగ్గా ఫీల్ అయింది. కట్ చేసేటప్పుడు ఎక్కడ కేక్ దొరకపోయేసరికి ప్రతి ఒక్క స్పాట్ని కూడా నైఫ్తో చెక్ చేసి చూసింది. ఇంకా లాస్ట్కి అది టిన్ అని కనిపెట్టి దాన్ని పైకి తీసి చూసింది. ఇంకా వెంటనే ఎక్షల్ కనిపించడంతో దాన్ని బ్రేక్ చేసి సీక్రెట్ మెసేజ్ని చదివింది. ఇంతకీ ఈ ప్రాంక్ కేక్ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ఎవరో ఒకళ్ళ మీద ఇలా ప్రాంక్ కేక్ని ట్రై చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.